వాతావరణ మార్పులతో రోగాల బారిన పడుతున్నారు జనం. వైరల్ ఫీవర్స్ తో హాస్పిటల్స్ లో చేరుతున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని పేషెంట్స్ తో నిండిపోయాయి. చలి తీవ్రత వల్ల జ్వరాల బాధితుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్ నుంచి నరేందర్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యూ. ప్రస్తుతం మనం ఫీవర్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం, నల్లకుంట దగ్గర. సీజనల్ వ్యాధులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సాధారణ టైంలో కంటే సోమ మంగళవారంలో విపరీతంగా వస్తుంటారు. అయితే వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం, చలిగాలులు వీయడంతో పేషెంట్ల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతుంది. దాంట్లో ఎక్కువ మంది చిన్నారులు అలాగే వృద్ధులే కనిపిస్తున్నారు. దాదాపు 80% మంది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మ, మీరు చెప్పండి, మార్నింగ్ ఎన్ని గంటలకు రావడం జరిగింది, ఎట్లా ఉంది? 7 o'clock వచ్చానండి ఇక్కడికి. మెడిసిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మెడిసిన్స్ తీసుకుని వెళ్ళి నేను వేసుకోవాలి. సో బట్ క్యూ వచ్చేసి ఇక్కడ చాలా పెద్దగా ఉంది. కొంచెం హైజీనిక్ కండిషన్స్ పెంచి ఇక్కడ కౌంటర్స్ కూడా కొంచెం పెంచితే వీలుగా బాగుంటుంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. డాక్టర్స్ బాగానే చూస్తున్నారు, వాళ్ళు ఓపిక ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. ఈ క్రౌడ్ ని హ్యాండిల్ చేసే విధానం మాత్రం కొంచెం చేంజ్ చేసి. నేను మార్నింగ్ 7కి వచ్చాను. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఇంకా కొంచెం బాగా చేయాలి. మొత్తం మెడిసిన్ రాస్తుర్రు కానీ అన్ని బయటివే రాస్తుర్రు, కొన్ని మాత్రం ఇక్కడనే ఇస్తుర్రు. సిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, డాక్టర్స్ బాగానే చూస్తుర్రు కానీ వాళ్ళు మాత్రం కొంచెం పేషెంట్స్ మీద అరవడం కానీ అట్లా కొంచెం ఇచ్చేస్తారు అనమాట. మరి కొంతమంది ఇక్కడ కొంతమంది ప్రెగ్నెన్సీ పేషెంట్లు కూడా ఉన్నారు. అమ్మ, నువ్వు ఎన్ని గంటలకు ఇంత పెద్ద క్యూలో నిలబడ్డావు, వందలాది మంది ఇక్కడ ఉన్నారు, నీకు ఇట్లా ఇబ్బంది కావట్లేదా? ఇట్లా ఇబ్బందిగానే ఉంది సార్. ఇక్కడికి చాలా 7 o'clock వచ్చాను. చాలా ట్రాఫిక్, చాలా మంది ఉన్నారు. నిలబడలేక కూర్చోలేక బాగా కష్టంగా ఉంది. కరెక్ట్ చెకప్ చేస్తలేరు. జ్వరం ఇస్తే అదే మంది ఇస్తున్నారు, మన టైఫాయిడ్ అయితే కూడా అదే ఇస్తున్నారు, చికెన్ గున్యా వస్తే కూడా అదే మంది ఇస్తున్నారు. బాలాజీ నగర్లో కూడా చాలా ప్రాబ్లం, కరెక్ట్ చూస్తలేరు, మందు సరిగ్గా ఇస్తలేరు. వాళ్ళు కూడా నెల 15 రోజుల నుంచి మా బాబుకు జ్వరం ఉన్నాయి. ఆడ తక్కువ కాకపోతే మళ్ళీ ఈడికి వచ్చినాయి బాలాజీ నగర్ నుంచి ఇక్కడ సాయిబాబా నగర్. ఫీవర్ హాస్పిటల్ అంటే ఎక్కువ ఇన్ఫెక్టెడ్ కేసెస్ వస్తాయండి. టైఫాయిడ్ ఫీవర్, మలేరియా ఫీవర్ కేసెస్ ఎక్కువ వస్తాయి. ఒక 2 months బ్యాక్ డెంగ్యూ ఫీవర్ కేసెస్ చాలా వచ్చినాయి. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ కేసెస్ కొంచెం తగ్గినాయి. ఎక్కువ మలేరియా, టైఫాయిడ్, నార్మల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఆ కేసెస్ ఎక్కువ వస్తాయి. ఇంపార్టెంట్ కేసు అనుకోండి, అవసరమైతే పావుగంట ఉండాల్సి వస్తుంది కేసు. నార్మల్ ఫీవర్, కోల్డ్ అయితే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ రాసే ట్రీట్మెంట్ అయితే అదే ఉంటుంది. 90%, 95%, 99% అయితే ఉన్నాయి మన దగ్గర, అన్ని ఉన్నాయి. మన దగ్గర సంబంధించి మన ఫీవర్ హాస్పిటల్ సంబంధించిన మాత్రం అన్ని ఉన్నాయి. బీపీ షుగర్ పెడతామంటే మనకి ఓపీకి ఐపీకి ఇస్తాం. మన ఓపీకి ఉండదు, అది రెగ్యులర్ పేషెంట్ కాదు కదా వాళ్ళు. మన ఐపీ పేషెంట్ ఇన్పేషెంట్ అడ్మిట్ అయినారు అనుకో, వాళ్ళకి ఇస్తాం. అదే వాళ్ళు డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయరు దానికి ఇక్కడ, ఎందుకంటే ఫీవర్ హాస్పిటల్ కాబట్టి ఫీవర్ హాస్పిటల్ సంబంధించిన మాత్రమే బీ కాంప్లెక్స్, ఇది ఐరన్, మన పారాసిటమాల్ ఏవే ఉన్నాయో రెగ్యులర్గా డయాగ్నోసిస్ ఉంటాయి, అవే ఉంటాయి. అంటే జ్వరం కానీ, టైఫాయిడ్ కానీ, మన డిప్తీరియా కానీ, చికెన్ పాక్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్. కౌంటర్స్ పెంచినందుకు ఈ వాళ్ళని తిరగొట్టి కొద్ది పెద్దగా చేద్దామని ప్లాన్లో కూడా ఉన్నాం. ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టినాం, అది శాంక్షన్ కూడా అయినాయి. మన డిఎంఈ మేడం కూడా HDS శాంక్షన్ అయినాయి. కుక్క కొరికింది, నిన్న కొరికితే గంట అయినాక ఇస్తామన్నారు. గంట అయిపోయింది, ఇచ్చుకున్నా, ఇంకా పిలుస్తలేదు లోపలికి. ఆల్రెడీ అయిపోయింది కానీ 1 hour తర్వాత ఇస్తా అని చెప్పి డోస్ పెద్దది శాంపుల్ కోసము 1 hour తర్వాత రమ్మని చెప్పి మనం ఇంకా ఇంతవరకు లోపడానికి డాక్టర్స్ రాలే. ఓపీ అయిపోయినాక ఇక్కడ వస్తా అని చెప్తారు. ఆఫ్టర్ 1 hour రామన్నారు. 1 hour అయింది, అక్కడ డాక్టర్ లేడంట. డాక్టర్ ఏమో వేరే ఏమైనా చూస్తున్నాడు అంట. ఆయన వచ్చినాక చూస్తున్నాడు అంట. నేనని కాదు, ఆల్ పీపుల్ ఆర్ సఫరింగ్. డాక్టర్ లేదంట, ఎవరు గైడ్ చేయడానికి ఎవరు లేరు. ఇక్కడ పోతే అక్కడ పోమంటారు, అక్కడ పోతే ఇక్కడ రామంటారు. ఎక్కడ పోవాలి? ఒక చైర్స్ ఏదైనా ఉన్నది అక్కడ ఎక్కువడానికి? కేవలం సమయం చాలా తక్కువగా తీసుకుంటున్నారు. కొంచెం 2 నుంచి 5 నిమిషాల సమయం పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత నిర్ధారణ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీద చూడడం వల్ల పేషెంట్లని పట్టించుకోవడం లేదన్నటువంటి ఆరోపణలు మాత్రం ఇక్కడ ఫీవర్ ఆసుపత్రిలో వస్తున్నాయి. సరైనటువంటి స్టాఫ్ లేకపోవడం, అనుకున్న స్థాయిలో వైద్య సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది, స్టాఫ్ కానీ అలాగే ఎక్విప్మెంట్ కానీ లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.